నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా. ఒక ఆయన చేతిలో కర్ర ఉంది. కర్రను ఆయన ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఆ కర్ర చిగురించింది, పుష్పించింది, కాయలు కాసింది. ఆ కాయలు ఏమిటనేది వారం ధ్యానం చేసుకుందామని చెప్పారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకొక ఆయన చేతిలో కర్ర ఉంది. ఏముంది? కర్ర అనగానే మనము ఏమనుకుంటామంటే కర్రే కదా, కర్ర ఏం చేస్తుంది అని అనుకుంటాం కదా. ఇంకొక ఆయన చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర ద్వారా ఆయన కూడా అద్భుతాలు చేశాడు. దేవుని కృపను బట్టి ఆయన గురించి కూడా ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఆ ఫలాలేంటో మనమందరము ధ్యానించుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండము 14వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ దయచేసి చెప్పండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 16వ వచనము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవదురు. మరలా చదువుకుందాము, కొంచెం సౌండ్ పెంచి చెప్పండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. అలాగే 17వ అధ్యాయం, అది నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచ్చిన దయచేసి చదువుదాం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను పట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడి వాక్యము ద్వారా మనందరినీ బలపరచును గాక. ఇక్కడ ఈయన మోషేగా, గత వారం ఎవరిని గురించి చెప్పుకున్నాము? అహరోను. ఆయన చేతిలో కర్ర ఉంది. దేవుడు ఎలా వాడుకున్నాడో చూసాం. మోషే చేతిలో కూడా చెప్పాలి కర్ర ఉంది. మోషే చేతిలో ఉన్న ఈ కర్ర ద్వారా దేవుడు 2 అద్భుతాలు చేశాడు. 2 అద్భుతాలు. మొదటిదేమో సముద్రాన్ని పాయలుగా చేశాడు. అమ్మా, ఈ మధ్య రాళ్ళ మీద వందన పనికి వెళ్ళారా? సముద్రాన్ని ఏం చేశాడంట? పాయలుగా చేశాడు. అసలు వినటానికి ఏమైనా నమ్మదగినదిగా ఉందండి? ఉండదు. కర్రతోటంట సముద్రాన్ని అంట ఏం చేశాడు? పాయలుగా చేశాడు. వినడానికి నమ్మకం అసలు కుదరనే కుదరదు. ఇంకో చోట మనం చదువుకున్నాం, కర్రతో బండను కొడితే
కొన్ని లక్షల మంది త్రాగడానికి ఆ బండలో నుండి నీళ్ళు వచ్చారు. వినడానికి నమ్మబుద్ధి కాదు, వినగానే నమ్మబుద్ధి కాదు. అయితే మనకందరికి ఒక శుభవార్త ఏంటంటే, ఏది లోకము నమ్మదో, జాగ్రత్తగా వినండి, ఏది లోకము నమ్మదో, ఏది లోకము నీ యందు జరగదని అనుకుంటుందో దానిని మన దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. చప్పటి కొట్టి ప్రభువులో మహిమ పొందుతాడు. ఏది నీ చాదు కాదు అనుకుంటావో, ఏది నీ సాధ్యం కాదని అనుకుంటావో దానిని సాధ్యపరచగలిగిన దేవుడే మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి చూడండి, మొదటి మాట ఏంటంటే, అది నీవు నీ కర్రను సముద్రం వైపు చాపు మోషే, దాన్ని నేను పాయలుగా చేస్తాను. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచి ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది ఈ వాక్యం ఏంటంటే. ఎందుకని? సంసారం దేనితో పోల్చారు పెద్దలు? సముద్రంతో పోల్చారు. సముద్రం అని ఏదొచ్చు కానీ సంసారాన్ని అబద్ధం. మంచి ప్రార్థనా పరురాలైన భార్య, మంచి ప్రార్థనా పరుడైన భర్త సంసారాన్ని బహు సులువుగా, బహు ఆనందంగా ఏదగలుగుతారు. ఆమె అయితే ఎక్కడ తేడా వస్తుంది? ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు. ఇద్దరు కలిసి తింటారు, కావాలని చూడండి. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిసి పోట్లాడుకుంటారు, ఇద్దరు కలిసి ప్రార్థించే అనుభవము అందరికీ ఉండదు. నా మాట జాగ్రత్తగా, అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది. వారి జీవితంలో అద్భుతాలను చూస్తారు, ఆశ్చర్య కార్యాలను చూస్తారు. నేను ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నా. నూజివీడు వెళ్ళా. నేను నూజివీడు దగ్గర హనుమాన్ జంక్షన్ వెళితే అక్కడ 12:30 అయిపోయింది. ఆ సేవకుని ఇంటికి వెళ్ళా. వెళ్ళగానే 12:30 అయింది కదా, నన్ను చూసి ఆయన ఆనందపడి ఇంట్లోకి వెళ్ళి చెప్తున్నాడు, అమ్మ అయ్యగారు వచ్చారు, భోజనం పెట్టాలి. ఆమె ఏమనిందో తెలుసా? అయ్యా బియ్యం లేవు కదా, ఎలా అసలు బియ్యం లేకపోతే అయ్యే అనే మాట రానే ముందు వాడి సంగతి చూడయ్యా, పెద్ద మనగాడివి, ఇంకా చాలా మాటలు వస్తాయి మనకి కదా. ముందు అయ్యలేవు, నీకే లేదు, నువ్వు మళ్ళీ ఎవరికి పెడతావు, ఇలాంటి మాటలు. అయ్యా నేను వింటున్నా ఆ మాటలు. అయ్యా బియ్యం లేవు కదా, అయ్యగారికి ఎలా భోజనం పెడతా అనిందంతే. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ బిందె ఇట్లా ఇవ్వు, అది వెళ్ళి తాకట్టు పెట్టి బియ్యం తెస్తా, కూరగాయలు తెస్తా, అన్నము అయ్యగారికి పెడదాం. నాకు చాలా బాధ వేసింది. వెంటనే ఆయన పిలుచుకొని బజార్కి వెళ్ళి ఆయన నేను భోంచేసి హోటల్లో ఇంట్లో 2 పార్సలు తీసుకొని వచ్చి ఇచ్చారు. తిన్నారు. తిన్న తర్వాత పిల్లలు అప్పుడే వచ్చారు, చేతులు కడుక్కున్నారు, చక్కగా తిన్నారు. ఇంకో విషయం చెప్పనా, తినే ముందు కూడా పిల్లలతో ఆమె ప్రార్థన చేయించింది. చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి భోంచేసి పిల్లలు వెళ్ళాక నేను ఉండబట్టలేక ఒక మాట అడిగా, ఏమన్నా తెలుసా? అమ్మ 12:30 అయింది కదా, అన్నం వండలేదు, 1 గంటకు పిల్లలు వస్తారు, ఏం పెడదాం అనుకున్నాం, పిల్లలకి ఏం పెట్టాలనుకున్నా? ఏం జవాబు చెప్పిందో తెలుసయ్యా? 12:30 అయింది కదా, 1 గంటకు కదా భోజనం, మేము ప్రార్థిస్తూ ఉన్నాము, నువ్వు ఇచ్చేసరికి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. 1 గంటకు నా దేవుడు నీ ద్వారా మాకు కావలసిన ఆహారము ఇప్పించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును. అలా ప్రతినిత్యం ప్రతిరోజు నా దేవుడు మమ్ములను పోషిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. గమనించండి, భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేయాలి. కొరత ఉండదండి. కాస్త ముందు వెనకలు అనుకోమాక ఇరువురు కలిసి ప్రార్థన చేయండి. నా సంఘానికి పలుమార్లు చెప్పే మాట, మీరు ఇరువురు కలిసి చెప్పాలి. ఏం చేయాలి? 3 గంటలకు వెళ్ళిపోవచ్చుగా, నీ భార్యను లేపుకో, లేక నీ భర్తను లేపుకో, ఇరువురు కలిసి ప్రార్థన చేయండి. నీ కుటుంబం ఒక చిన్న పరలోకంగా మారిపోద్ది. చప్పట్లు కొట్టి ప్రభువును.
అలా నీవు చేయలేదు కాబట్టి ఈ సముద్రాన్ని ఈత కానీ ఈ సంసారాన్ని ఈదలేదు అని నువ్వు అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ సముద్రం దేవుడు మోషేకు చెబితే మోషే సముద్రం వైపు తన కర్రను చూపిస్తే సముద్రం అంతా 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేల వచ్చింది. ఎంత అద్భుతం! ఇప్పుడు విందాం. ఒక సమస్య నీ జీవితంలో ఉంటే అది సముద్రము కంటే గొప్పగా కనబడవచ్చు. ఒక సమస్య నీ కుటుంబంలో ఉందంటే అది సముద్రము కంటే మించినదిగా కనబడవచ్చు. నిజంగా సముద్రానికి మించింది కాదు, కానీ అలా నీకు కనబడవచ్చు. దేవుడు సెలవిచ్చుచున్న మాట, నీ చేతిలో ఏముందో అనగా నీ చేతిలో ఉన్న వాక్యాన్ని నీవు సమస్య వైపు చూపు. సమస్యనెత్తి ప్రార్థన చెయ్యి. ఆ సమస్యను దేవుడు 2 పాయలుగా చేస్తాడు. 95వ కీర్తన చదవండి. 95వ కీర్తన 5వ చరణం. సముద్రము ఆయనది, ఆయన దానిని ఏం చేశాడు? దేనిని? సముద్రం. ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళితే ఆయన జలములు కలుగు గాక అంటే ఏమయ్యాయి? జలములయ్యాయి. ఆ సముద్రము ఆయన చేతి పని. ఆమేన్. నీ ఎదుట భయంకరంగా కనపడే ఆ సమస్యని సముద్రం ఆయన చేతి పని. ఆయన దానికి ఆజ్ఞ ఇస్తాడు. ఏమిస్తాడు? ఆజ్ఞ ఇస్తాడు. ఆయన మాటకు సముద్రము లోబడి ఆయన చెప్పినట్టు చేస్తుంది. అయితే నువ్వు చేయట్లా, నీ పిల్లలు చేయట్లా, నీ భార్య చేయట్లా, నీ భర్త చేయట్లా. అందుకే నీకు సముద్రము పెద్ద సమస్య అని సముద్రములాగా సమస్యతో నువ్వు పోల్చుకుంటూ ఉన్నావు. జాగ్రత్త. ఒక దైవజనుడికి పలానూరికి వెళ్ళయ్యా, వాక్యం చెప్పిరాయ్యా అని దేవుడు చెప్తే ఆ దైవజనుడు దేవుని మాటను ధిక్కరించి ఇంకో ఊరికి వెళ్ళాడు. వెళుతూ ఉంటే వాడవాళ్ళకి చెప్తే ఇండ్రు, అయ్యా నేను దేవుణ్ణి పలానోడు నేను చెప్పిన మాట వినకుండా చెప్పాలి, వస్తున్నాడు మీ వాడలో ఆపండి అన్నాడు అనుకో, రాత్రి దయ్యం కనపడిందిరా ఏందో చెప్పిందిరా అంటాడు. దేవుడిని ఎరగినోడు కదా. అక్కడ ఉన్నది అందరూ అన్య జనాంగం. వాడలో ఉన్న వారందరూ అన్య జనాంగం కనుక దేవుడు వాళ్ళకి చెప్పలా. భూమి ఆకాశాలను సృజించి అందులో సముద్రాన్ని నిర్మించిన ఆ దేవుడు సముద్రానికి చెప్పాడు. ఏమనుందో తెలుసా బైబిల్లో? అయితే దేవుడు సముద్రము మీద మిక్కిలి గాలి తుఫానును రేపగా ఏం చేశాడమ్మా? సముద్రం మీద తుఫానును రేపాడు. సముద్రం ఏంది? ఆయన చేతి వినడం ఏంది? అంత గొప్ప సముద్రం దేవుని మాటకు ఏమవుతుంది? లోబడుతుంది. ఎందుకో తెలుసా? నన్ను సృజించింది ఆయన కనుక ఆయన మాటకు లోబడతాను. ఆమేన్. ఇప్పుడు ప్రశ్న వేసుకో, నువ్వు ఆయన మాటకు లోబడుతున్నావా? నీవు ఆయన మాటకు లోబడుతున్నావా? నువ్వెక్కువ, సముద్రం ఎక్కువ? సముద్రము ఆయన మాటకు చెప్పాలి. పొంగమన్నాడు దేవుడు, అలలు రేపాడు దేవుడు, పెద్ద అలలు వచ్చినాయి. ఎంత అలలో తెలుసా? వాడను తల్లకిందులు చేశారు. వాటిని మాన్పడము వాడవారికి సాధ్యము. చూసాం మనం యోనా గ్రంథంలో చూసాం కదా. అయితే మరలా యోనా 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, సముద్ర గర్భములో నుండి యోనా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. మనకు సమస్య వస్తే కానీ ప్రార్థన చేయం, శోధన వస్తే కానీ ప్రార్థన చేయం, అనారోగ్యం వస్తే కానీ ప్రార్థన చేయం, లేకపోతే సేవకుడు గుర్తుకు రాడు. అయ్యా హాస్పిటల్ ఉంది, ఆపరేషన్ కొంచెంసేపు ప్రార్థన చేయి. బాగున్నప్పుడు ఎందుకు చేయలా? బాగున్నప్పుడు ఎందుకు అడగలా? బాగున్నప్పుడు ఎందుకు అలాంటి ప్రార్థన చేయించుకోవాలి? ఆలోచించండి.
అప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే యోనా సముద్ర గర్భములో నుండి ప్రార్థన చేస్తే దేవుడట అప్పుడు మరలా సముద్రములో ఉన్న చేపకు ఆజ్ఞ ఇచ్చి బయటికి తీసుకుపోయి వదిలిపెట్టిరా. బయటికి తీసుకెళ్ళి ఎక్కడి నుండి? స్కూల్లో నుండి కాదు, గుళ్ళో నుండి కాదు, ఎక్కడి నుండి? సముద్రములో చేప కడుపులో. కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఇలాంటి శోధనలు వస్తాయి. ఒకటి కాదు, ఒకటి అనుకునేసరికి ఇంకొకటి వచ్చి పడేది. భయపడమాక, సముద్రాన్ని చీల్చిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. చప్పటికొడి ప్రభువుని. సముద్రములో ఉన్న చేపకు ఆజ్ఞ ఇచ్చి బయటికి నడిపించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. చూసారా? మోషేతో దేవుడు అంటున్నమాట, అయ్యా నాకు మొరపెట్టడం ఎందుకు? ముందుకెళ్ళడానికి పెద్ద సముద్రం ఉందయ్యా. ఎలా సముద్రం ఉందయ్యా, వెళ్ళలేము. అందుకని పెద్దలు అప్పుడప్పుడు ఒక మాట అంటారు, ముందు నుయ్యి వెనుక పొయ్యి. వెనకెళ్దామంటే పొయ్యి, ముందుకెళ్దామంటే సముద్రం నుయ్యి. గోతి ఎట్లా చేయాలి? దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? సాగిపోవుడి. ఏం చేయాలంటే మనము ఆ రోజు ప్రార్థన ఆపమాక. సమస్య వచ్చిందని ప్రార్థన ఆపమాక. శోధన వచ్చిందని ప్రార్థన ఆపమాక. అనారోగ్యం వచ్చిందని ప్రార్థన ఆపమాక. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసి మహిమ పొందుతాడు. చక్కగా మోషే గారు దేవుడు చెప్పగానే తన కర్రను సముద్రము వైపు చూపాడు. ఏమనుంది అక్కడ? సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. అంత గొప్ప అద్భుతం అండి. సముద్రం ఏంటి? దేవుని మాట వినడమేంది. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు జోబిలో ఉండాలి, మైండ్లో ఉండాలి, హృదయంలో ఉండాలి. ఎందుకు తెలుసా? దేవునికి అసాధ్యమైంది ఏమీ చెప్పారు. చాలా మంది నోరుతారు. దేవునికి అసాధ్యమైంది ఏమీ. మళ్ళా చెబుదాం, దేవునికి అసాధ్యమైంది ఏమీ. దేవునికి సమస్తము చెప్పాలి. సమస్తము ఏమేమి సాధ్యం? నీ ముందున్న సముద్రాన్ని ఏం చేయగలడు ఆయన? వాక్యం ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి. వినండి, దైవజనులు జోషి గారని ఉన్నారు. నాకు మంచి ఆత్మీయులు. ఏ సమస్య వచ్చినా, ఏది అర్థం కాకపోయినా ఆయన ఫోన్ చేసేవాడు. ఆయన ఇటీవల చనిపోయారు. ఆయనకు 6-7 పిల్లలు. ఆ రోజుల్లో ఎక్కువ మంది కదా. ఆయన తల్లి తండ్రి బాగా పేదోళ్ళు. ఎంత పేదోళ్ళు అంటే ఫీజు కట్టాలి కొడుకు కంటే ఆమె కాళ్ళకున్న కడియాల నుండి ఇది వరకు. ఇప్పుడు మొయ్యలేక ఏం పెట్టుకుంటారు? గొలుసులు. అవి కూడా మొయ్యలేక సన్నటి పెడుతున్నారు. నేను చూసి ఒక ఆమెకి ఏముందో తెలుసా? సన్నటి గొలుసు. ఎందుకు? డబ్బులు లేక కాదు, చెప్పాలా, మొయ్యలేక. అప్పుడు ఇంతలో కడియాలు ఉండేవి. ఆమంట కడిని తీసిచ్చి, ఆయన చెబుతుంటే నాకు చాలా బాధ వేసింది. కడిని తీసిచ్చిన ఆయన ఈ కడిని తీసుకెళ్ళి అమ్ముకొని ఫీజు కట్టుకో. చూసారా? పూర్వకాలం అలా ఉండేవి. పూర్వకాలం అలా పరిస్థితులు ఉండేవి. ఆ కడిని తీసుకెళ్ళి ఫీజు కట్టుకున్నాడు. ఇంజనీరింగ్ చదివాడు. రైల్వేలో మంచి ఇంజనీర్ అయ్యాడు హుబ్లీలో. తర్వాత ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే శోధనల మీద శోధనలు వస్తున్నాయి. బహు ప్రార్థనా పరుడే, కానీ ఏమొస్తున్నాయి? శోధనల మీద శోధన. ఒకరోజు బహుగా ఏడ్చి ప్రార్థన చేస్తే చెప్పాడంటయ్యా, నీ అమ్మ, నీ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కనలేకపోతే, ఒక్కడిదే కొడుకు నీ తల్లికి, కనలేకపోతే నాకు కొడుకునిస్తే ప్రభువా నీ సేవకే అవుతారే, నీ సేవకే అని ప్రమాణం చేసిందయ్యా. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే, నీవు పిండముగా రూపింపబడినప్పుడే నా సేవకునిగా నేను నిన్ను ముద్రించాను.
నువ్వు వచ్చి రైల్వేలో పెద్ద ఇంజనీర్లు చేస్తున్నా, నాకు ఇష్టము. ఎవరి మాట? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. ఏం చేయాలి? 2 నెలలు 2 సంవత్సరాలు పోరాడాడంట. ఎవరితో? దేవునితో పోరాడి గెలవలేము. ఆమె ఎందుకని? మునుకోలకు ఎదురు తన్నుట సాధ్యము కదా. అలా పోరాడి 2 ఏళ్ళకి చివరికి ఉద్యోగాన్ని మానేసి పరిచర్యలోకి వచ్చాడు. ఆమె పరిచర్యలోకి వస్తే అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, అన్నీ కొరతలే, అన్నీ శోధనలే, అన్నీ ఏదో లేని పరిస్థితులే. సేవలో అందరికీ సమృద్ధి ఉండదు. నాకు దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. నేను అలా మాట తీసుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి చేయి చాపే పరిస్థితి నాకు ఉండకూడదు ప్రభువా. అలా ఉంటే నేను నీ పరిచర్య చేస్తాను. దేవుడు అలా ఇచ్చాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా ఆయన సమృద్ధిని ఇస్తాడు. కానీ ఆయనకి చాలా కష్టాలు వచ్చి, వినండి, ఒకరోజు ఉన్నట్టుండి తన తల్లికి గుండె సమస్య వచ్చింది. ఏ సమస్య? గుండె సమస్య. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడంట, అయ్యా 1,00,000 రూపాయలు కావాలి, ఆపరేషను చేయాలి. చూసా, అప్పుడు 1 వారంలో చేయాలి, లేకపోతే చనిపోయింది. ఈ మందులు ఆడి డబ్బులు చూసుకొని హాస్పిటల్కు రా అని చెప్పాడు డాక్టర్. ఇంటికి వెళ్ళంట వాళ్ళ తల్లి పడుకొని నిద్రపోతుంది. నాకు చెప్పుకున్న విషయం ప్రార్థన చేశాడంట, ప్రభువా రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే 1,00,000 రూపాయలంటే నాకు ఎవరైనా ఇచ్చేవారు, నువ్వు వద్దన్నా నేను వచ్చా. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవా లేదు. నా తల్లి మంచం మీద ఉంది. ఆమెకెళ్ళి చూస్తే నా గుండె తరకపోతుంది. వారంలో ఆపరేషన్ చేయాలంటే నా దగ్గర డబ్బు లేదు. ఆమె కాళ్ళకెళ్ళి చూస్తే కడెము నాకు గుర్తొస్తుంది. ఆమె ఇచ్చిన కడెముతో నేను చదువుకొని ఎంత వాడిని అయ్యా. మరి ఆమెకు నేను ఆపరేషన్ చేయించాలి, నా దగ్గర డబ్బులు లేవు. ఆ ఉద్యోగం వద్దన్నావు, నీ పరిచర్యకు రమ్మన్నావు, వచ్చాను. నువ్వే ఈ సమస్య నుండి నన్ను ఏం చేయాలి? గట్టెక్కించాలి. ప్రార్థన చేశాడంటే ఎవరికి చెప్పుకుంటాడు ఈ బాధ? ఎవరికి చెప్పేది? ఇలాంటి ఇల్లు చుట్టాలు తెలుసా? 1,00,000 ఉన్నాయంటే ఏంటారు, ఎక్కడ ఉన్నాయి, ఆడేసావు, ఎవరి దగ్గర ఉన్నాయి, ఇంకా అయ్యేనా ఇంకాడన్నా ఇవి అడుగుతారు. 1,00,000 కావాలంటే ఎవడు మనతోటి మాట్లాడు. చూడండి, ప్రార్థన చేసి ఒకసారి చూడండి, గుండె పగిలే ప్రార్థన కదా అది. తన తల్లి తనను పోషించింది, సంరక్షించింది, బ్రతికించింది, చదివించింది, తన సమస్తాన్ని త్యాగము చేసింది. అలాంటి తల్లికి ఇబ్బంది వచ్చేసరికి ఎంత ప్రార్థన చేశాడు. సరే, ఉదయాన్నే మరలా ప్రశాంతంగా ఉన్నాడు, బైబిల్ చదువుకున్నాడు. వారం అయిన తర్వాత డబ్బులు లేవు, కానీ హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్ అన్నాడంట, అయ్యా డబ్బులు వచ్చేసాయా, అయ్యా ముందు పరీక్ష చెయ్యండి, ఎలా ఉందో చెప్పండి, డబ్బులు వస్తాయిలే అన్నాడు. వెళ్ళి హాస్పిటల్లో టెస్టుకు తీసుకెళ్ళగానే, పరీక్షకు తీసుకెళ్ళి పరీక్షించగానే గుండె సమస్య పోయింది. గుండె సమస్య. డాక్టర్ అన్నాడంట, అయ్యా ఏం చేశావు? పోయిన వాడు పెద్ద సమస్య. ఆయనకు ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో సముద్రము వంటి సమస్య. పోయిన వారం ఎలా ఉంది, ఇప్పుడేందయ్యా క్లియర్ అయింది. ఏం చేశావు అని డాక్టర్లు అడిగితే ఆయన చెప్పాడంట, నన్ను పుట్టించి నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి గురించి నా దేవునికి చెప్పు. ఆమేన్. నీకున్న సముద్రం, నీకున్న సమస్య, నీ ఎదురుగా ఉన్న ఇబ్బంది ఎవరికి చెప్పొద్దు. భూమి మీద నువ్వు చెప్పాల్సింది భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవునికి చెప్పు. ఆయన నిన్ను దాని మీద నడిచేవానిగా చేస్తాడు. చూసారా,
హాయిగా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు తల్లితో చెప్పాడంట. అప్పుడు తల్లి ప్రార్థన చేసిందంట, అయ్యా నాకంటే మించిన ప్రార్థనా పరుణ్ణి నాకు ఇచ్చావు, ఇంకా చాలు. ఆమేన్. నీ పిల్లలు అలా చెప్పగలగాలి, నీ పిల్లల గురించి నువ్వు అలా చెప్పగలగాలి. ఆ రీతిగా దేవుడు మన బిడ్డలను మనలను సిద్ధపరచునుగాక. చూసారా, సముద్రము వంటి సమస్య ఏం చేశాడు ఆయన? అమ్మా తీసివేసుకోగలిగా. దేని ద్వారా? వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళ దగ్గర 20,000 వీళ్ళ దగ్గర 30,000 వసూలు చేసుకున్నవాడు కాదు. నేను మీకు రహస్యం చెప్తా, నీకున్న ఎంత ఇబ్బంది అయినా, ఎంత భయంకరమైన సముద్రం వంటి సమస్య అయినా మనుషులతో చెప్పమాక. ఆమె దేవునికి చెప్పుకో. ఆయన వద్దు అన్నాడు. ఆమె ఆయన ఇసుకొచ్చింది రేపు చెప్పు అని అన్నాడు. నువ్వు ఎప్పుడు లేచినా, ఎక్కడ లేచినా, ఏ పరిస్థితిలోనైనా ఆయనకు చెప్పుకో. ఆయనకు సమస్తము చెప్పాలి. సమస్తము. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చెప్పాలి. ఏమైనా ఉన్నదా? లేదు. ఏమైనా ఉన్నదా? ఎందుకు లేదంటే అక్కడ దేవుడు అబ్రహాముతో శారాతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని? మీదటికి వచ్చే ఈ టయానికి నీ కౌగిట కుమారుడు ఉంటాడమ్మా అని చెప్పగానే శారమ్మ లోపల ఉంది. ఇప్పుడు శారమ్మ లోపల ఉండనే ఉండరు. ఎవరుంటారు? నువ్వు ఆగా నేను మాట్లాడుతుంటుంది. నేను ఒక భర్తని ఇంటికి నింటి నువ్వు ఆగా నేను మాట్లాడుతా, నీకు తెలియదు. ఎవరు యజమాని? అబ్రహామును భార్య అంటే ఏమని పిలిచేది తెలుసా? నా యజమానుడా. ఆమె ఎంత బాగుంది ఈ పేరు అమ్మా, ఎంత బాగుంది. ఏమన్నది? నా యజమాను. అలా పిలవాలి భర్తను. ఆయుష్ ఆయనకు పెరుగుద్ది, ఆయనకు పెరిగితే నీకు కూడా ఆమె. శారమ్మ లోపల నుండి నవ్విందంట. 100 ఏళ్ళు ఆయనకు, 90 ఏళ్ళు నాకు, ఎలా పడతారు పిల్లలు అని నవ్వితే అప్పుడు దేవుడు అన్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా. మన జీవితంలో పడి వాక్యము నెరవేర్చబడునుగాక. నేను విజయనగరంలో రైలు ఎక్కామన్నా, నేను కాకుమన్నా. రైలు ఎక్కితే విజయనగరంలో చాలా దూరం అది. ఆ రైలు ఎక్స్ప్రెస్ అది గుంటూరులో వెళ్తే నరసరావుపేట, నరసరావుపేట వెళ్తే మార్కాపు. మనమేమన్నాం మధ్యలో. ఏం చేయాలి? ఆగదు కదండి. బాగా ఈ ఎండకు, ఈ వేడికి చిరాకుగా ఉంది. మొహం కూడా గడగల, 4 అవుతుంది టైం. ఏం చేయాలి? ప్రభువా, ఈ ఎండకు నేను నడవలేనయ్యా, తిరగలేమయ్యా. మరి దొనకొండలో ట్రైన్కు స్టాపు లేదు. ప్రభువా నీ చిత్తమయ్యా అని అనుకుంటే ఇద్దరికి టీసీ వచ్చి, మీరు మార్కాపూర్లో దిగి ఏదైనా వెహికల్ తీసుకొని దొనకొండ వెళ్ళాల్సిందండి. ఈ ట్రైన్ 6 నెలలు అయింది, ఎప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ చూడండి. కూర్చోడు దాటింది, పొట్టపాడు దాటింది, నా మనసంతా ఆగుద్దేమో అనుకున్నాను. దేవుడు తీసుకొచ్చి దొనకొండలో చక్కగా ఆపాడు. దేవునికి సమస్తము. ఇవన్నీ చిన్న చిన్నయే. పెద్దవి సాధించుకున్నాం ప్రభువులో. పెద్దవి సాధించుకోవాలి ప్రభువులో. ఎంత పెద్దగా తెలుసు? సముద్రము కంటే పెద్దది. ఇదే స్తోత్రం. ప్రభుకే చెప్పుకో, టీసీకి చెప్పుకొని, డ్రైవర్లకు చెప్పుకొని ఏమొస్తుంది? కంఠ శ్వాస తప్ప ఉపయోగము. మా ఇంట్లో కామ అద్దెకు పొద్దున్న 6కి లేచి సగమూరిని పడేటట్టు మాట్లాడు. అది కూడా ఏమని? బావా బావా అలా తీసుకు. ఎవడికి చెప్పినావు? బావకి చెప్పినావు. బావినేటట్టు చెప్పు, చాలు కదా. సగమూరికి పడది. ఎందుకంటే ఆ గొంతునంత వేస్ట్ చేయడం. గొంతు పెట్టుకో. నువ్వు ఇతరులకు చెప్తే నీ గొంతును, నీ శక్తిని వేస్ట్ చేసినట్టు నువ్వు దేవునికి చెప్పాలి. నువ్వు దేవునికి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇంకొక వాక్యంలో యేసు ప్రభువారు అంటున్నాడు చూడండి,
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోక ద్వారములు. చూసారా, పేతురు అంటే మనందరికీ తెలుసు, చేపలను చెప్పాలి, చేపలను ఏమేముంటాయి చేపలు పట్టేవాడి దగ్గర? అమ్మా, నాసు నీసు అంట. చేపలు పెట్టేవాడు ఇక్కడ నీసు వస్తుంది, ఏముంటుంది? అంత వాసన వస్తుందా? రాదు. ఆ నీళ్ళలో ఉండి నాసు నీచు. అలాంటి పేతురుని ఏం చేయగలిగాడు? బండలాగా అంతేకాదు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, యేసు వారిని చూసి, ఇప్పుడు యేసయ్య మనలను చూసి ఏం చెప్తున్నాడో తెలుసా? ఇది మనుషులకు అసాధ్యం, కాబట్టి మనుషుల దగ్గరికి వెళ్ళమాక. కాబట్టి మరలా చెబుతున్నా, అది ఎంత సమస్య ఉన్నా మనుషుల దగ్గరికి వెళ్ళమాక. మనుషుల సహాయం కోరనే నిన్ను సృజించిన దేవునికి చెప్పు, నిన్ను నిర్మించిన దేవునికి చెప్పు, నీకు సహాయం చేసేది ఆయనే. యెషయా గ్రంథం చదవాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనము నుండి, దీపములారా నా ఎదుట మౌనముగా ఉండండి, జనములారా నూతన బలము పొందుడి. 8వ వచనం, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. ఇన్ని పేర్లు ఉన్నాయి. యాకోబు నువ్వే, ఆమె ఇశ్రాయేలు నీవే. ఏర్పరచుకున్న దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలం మనమే. అబ్రహాము సంతానం మనమే. అబ్రహాముకు సాధ్యం చేసిన దేవుడు నీకు నాకు కూడా సాధ్యము చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎంత మంచి మాట! ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఒంటె సూది బెచ్చములో ధోరణైనా దొరుకుతుంది, కానీ ఇది సాధ్యము అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా కుదురుతుంది, ఎలా సాధ్యమవుతుందంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము, సమస్తము సాధ్యం. కాబట్టి ప్రభు నిన్ను నన్ను ఒక చక్కని మాట చెప్తున్నాడు. నీ చేతిలో ఉన్న కర్ర వంటి ప్రార్థన, ఎన్ని అద్భుతాలైనా చేస్తుంది. ఎంత సముద్రాన్నైనా చీల్చిద్ది, ఎంత సముద్రాన్నైనా దాటిస్తుంది. ఆమె నువ్వు చెయ్యాల్సింది ఆ కర్రే కదా అని పక్కన పడేయమాక. కర్రను తీసుకొని మోషే సముద్రము వైపు చూపాడు. చూపగానే సముద్రము 2. నీ సమస్య నీ ప్రార్థన ద్వారా చీలిపోవాలి, మానులాగా పగిలిపోవాలి, ఆరిన నేలలాగా దాని మీద నీవు నడిచి వెళ్ళాలి. సమస్య పెద్దదని నువ్వు అనుకోమాక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, చిన్న పిల్లలారా మనము దేవుని సంబంధం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, చెప్పాలి గట్టిగా చెప్పండి, ఆవిడ గొప్పగా. మనలో ఉన్న దేవుడు లోకం కంటే, నీకొచ్చే సమస్య కంటే, నీకున్న శోధన కంటే, నీకున్న ఇబ్బంది కంటే, నీకున్న అనారోగ్యము కంటే గొప్ప. ఆయనకు చెప్పుకోమ్మా, ఆయనకు చెప్పుకయ్యా.
ఆయన సమస్యను చీల్చి ఆరిన నేల మీద నిన్ను నడిపించినట్లుగా సమస్య మీద నిన్ను నడిపించునుగాక. ఇక రెండవది చూడండి, మోషేకు నిర్గమకాండం 17వ అధ్యాయం 5, 6 వచనం చదవాలి. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలను అందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన 2 చోట్ల నీ కర్రనే ఉంది. ఇంటికి వెళ్ళినాక చదవండి. మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టారు, ఇంటికి వెళ్ళినాక చదవండి. 2 చోట్ల ఎవరి కర్ర ఉంది అమ్మా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంది. నీ గదిలోకి వెళ్ళు, నీ తలుపు వేసుకో, నీ దేవునికి ప్రార్థన. ఎవరు తలుపు వేయాలా? ఆమె తలుపు తీసి ఆమె తలుపు వేసి ఇవన్నీ చేస్తుంటామా? మనము వేసుకోవలసినది మన తలుపు, మనం చెప్పుకోవాల్సినది మన సమస్య, మనం చెప్పుకోవాల్సినది మన దేవునికి, మనం చేయవలసిన మన దగ్గర ఉన్న కర్రతోని. ఆమె నీ కర్రను తీసుకుంటున్నాడు దేవుడు, ఎవరి కర్ర అక్కర్లేదండి. ఇక్కడ ఇందులో ఉన్న ఇంకొక ఆత్మీయ మర్మం ఏంటంటే, కొంతమంది పెద్దలను తీసుకోమన్నాడు దేవుడు. నీకు సమస్య వచ్చినప్పుడు కొంతమంది సేవకులకు చెప్పి ప్రార్థన చేయమని అడుగు, తప్పులేదు. కొంతమంది పెద్దలను తీసుకొని వెళ్ళమన్నాడు దేవుడు. నీ సంఘ పెద్దలకు చెప్పు, నీ సంఘ కాపరికి చెప్పు, వాళ్ళందరికంటే ముందు నువ్వు ప్రార్థన. వాళ్ళ చెప్పి నువ్వు నిద్రపోతే కార్యము జరగనే కదా. అక్కడ ఏం చెబుతున్నాడు? కొంతమంది పెద్దలను తీసుకొని చదువుమా, ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చాత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ కోరేగులోని బండ మీద నేను నీకు ఎదురుగా ఉంటాను. ఈ బండను ఏం చేయాలి? నువ్వు సమస్యను ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, ప్రభువా, నా భర్త నాకు సమస్య అయ్యాడు, ఆయనను ఆశీర్వాదంగా మార్చయ్యా. నా భార్య నాకు సమస్య అయింది, ఆమెను ఆశీర్వాదంగా మార్చయ్యా. నాకు కుటుంబంలో ఉన్న ఇబ్బందులను ఒక సముద్రంలా కనపడుతున్నాయి, వాటిని చీల్చి ఆరిన నేల మీద నడిపించినట్లు నన్ను నడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన కావాలి ఆయనకి. నీ తరపున ఇంకొకలా ప్రార్థన గట్టిగా పని చెయ్యదు. చాలా మందికి తెలియక అందరికి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. జనకరామ్ గారికి చెప్పిన, వాళ్ళకి చెప్పిన, వీళ్ళకి చెప్పిన, నువ్వు నిద్రపోతే కార్యము జరగనే ముందు నువ్వు ప్రార్థన చేయాలి. ముందు నువ్వు ప్రార్థన. ఎస్తేరు గ్రంథంలో నాకు బాగా ఇష్టమైన మాట్లాడి తెలుసా? మీరు వెళ్ళండి, ఉపవాసం ఉండండి, మీరందరూ ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసము ఉంటా. ఎప్పుడన్నా పని చేసావా? ఎప్పుడన్నా పని చేసావా? నువ్వు ఎవరికో చెప్పి ప్రార్థన చేయమని నువ్వు చేయకపోతే ఎట్లా? అసలు నీ ప్రార్థనే అసాధ్యమైనది సుసాధ్యము చేయగలదు. నీ ప్రార్థనే, నీ కర్రే సముద్రాన్ని చీల్చుద్దని చెప్పాడు దేవుడు మోషేతో. నీ కర్రే బండను చీల్చిద్దని చెప్పాడు. ఎవరి కర్ర ఉంది అక్కడ? నీ కర్ర. నీ ప్రార్థన గొప్పది. నీ సేవకుని ప్రార్థన కంటే నీ ప్రార్థన గొప్పది కావాలి. ఆమేన్. నువ్వు వెళ్ళి ప్రభుని అడిగితే ఎంత సంతోషం, నీ తరపు నేను అడిగితే ఎంత సంతోషం. ఆలోచించండి, నువ్వు అడిగితేనే దేవునికి ఎక్కువ సంతోషం. నీకివ్వడానికి ఆయన నా ద్వారా ఈ మాటలు చెప్పిస్తున్నా. నువ్వు ఇంటికి వెళ్ళి ఏ సమస్య నీకుందో, ఏ బండ లాంటి సమస్య నీకుందో, ఏ సముద్రం లాంటి సమస్య నీకుందో ఎత్తి ప్రభు యొక్క ప్రార్థించి ప్రభువుకి చెప్పు. ఆయన సముద్రాన్ని చీల్చినట్టు, బండను చీల్చినట్టు చీల్చి దానిలో నుండి నీకు కావలసినది నీకు అనుగ్రహించునుగాక. మోషే ఆ కర్ర తీసుకుని వెళ్ళాడు, బండను ఏం చేశాడు? కొట్టాడు. ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. నువ్వు బండను కొట్టు, నీళ్ళు ఎందుకురా? అసలు నమ్మవు నువ్వు. ముందు నువ్వు నమ్మవు, నువ్వు అంగీకరించవు, నువ్వు వాక్యాన్ని విశ్వసించవు.
నమ్మిన ఎడల, దేవుడు ఏం చెప్పాడు మరియమ్మకు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. నీ జీవితంలో ఏ బండ లాంటి సమస్య ఉన్నా, సముద్రం వంటి సమస్య ఉన్నా, దానిని దాటుకుని వెళ్ళే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. మోషే ఒక ప్రశ్న ఏమన్నా తెలుసా? అయ్యా, ఇంతమందికి నీళ్ళు బండలో నుంచి ఎట్లా వస్తాయి? బండను కొడితే నీళ్ళు ఎడొస్తాయి, నేను ఇనలేదు, నేను చెయ్యనని అనలా. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. నువ్వు నేను కూడా చేయాలి. నీ జీవితంలో ఆదివారం మానమాక సగం గెలుస్తావు. నీ జీవితంలో సగం గెలుస్తావు. రెండోది ఏంటో తెలుసా? ప్రార్థన వాక్యం మానమాక నీ జీవితంలో సంపూర్ణంగా గెలుస్తావు. ఆమె ఏడవద్ది. మనకు ముందు ఆదివారమే రా. నేను ఎవరిని అడిగితే ఆ రోజు మా ఆయన చచ్చిపోయాడు ఒక ఆయన, అందులో రోజత్వ ఆయన చచ్చిపోయాడు, పాపి కడుతుంది. ఇంక మనం చేస్తాం సావంగా, మనం ప్రభు సన్నిధికి ఆమె సగం గెలుస్తావు, 50% గెలుస్తావు. ఆదివారం దేవుని సన్నిధి మరవకుంటే. ఆమె చదువు ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి, చదవాలి, సగమాగిపోయాడు. ఆశీర్వదించి, ఆశీర్వాదం ఉంది. ఆదివారం పరిశుద్ధత ఉంది. నీకు ఆశీర్వాదం లేదని చెప్పుకుంటూ ఏడుస్తూ అరుస్తున్నావు. కానీ ఆదివారం మందిరములో ఉంటే ఆశీర్వాదము, పరిశుద్ధత. 50% గెలుస్తావు. మిగతా 50% దేవుని ప్రార్థన, వాక్య ధ్యానం. ఖచ్చితంగా నీ జీవితంలో సముద్రం వంటి సమస్యను జయిస్తావు. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనం, 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. ఏంటి ఆ మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. దాంతో మంచి మాట. లోకాన్ని జయిస్తావని చెప్తే నువ్వు ఇంట్లోనే జయించలేకపోతున్నట్లు. ఎక్కడ జయిస్తావంట చెప్పాలి. ఎంత మంచి మాటలు! ఈయన్ని జయించలేకపోతున్నా అంటున్నావు. దేవుడు ఏం చెప్పాడు? వాణ్ణి కాదు, దేవుని జయిస్తావన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తే దేవుడు అంటాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడు, లోపలికి వచ్చినప్పుడు. బయట జల్లడి, ఇంట్లో జల్లడంట. కొంతమంది 2 చోట్ల జరుగుతామని దేవుడు చెప్పాడు. ఎక్కడెక్కడ జరుగుతాం మనం? బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు. చదువుమా, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా, వెలుపలికి వెళ్ళినప్పుడు. బయటికి వెళ్ళినా నువ్వు సింహమే, లోపలికి వచ్చినా సింహమే. దీవెనల కర్త అయిన యేసయ్య ఈ మాట సెలవిస్తున్నాడు. అతి కృప దేవుడు మనందరి జీవితాల్లో కుమ్మరించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. వాక్యమైన శక్తివంతమైన దేవుని మాటలు వినా లోకం జయిస్తావటమ్మా. నువ్వు ఎందుకు చిన్న సమస్య, సముద్రం వంటి సమస్యనే ప్రభు చేస్తానంటున్నాడు. నువ్వెందుకు చిన్న సమస్యనయ్యా దాన్ని నీవు జయించలేవని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నీవు లోకాన్నే జయిస్తావు, నీవు లోకాన్నే జయిస్తావు. అంతేకాదు, నువ్వు లోకాన్ని జయించడమే కాదు, లోకమంతటికి జయ జీవితాన్ని చూపిస్తావు. వాక్యము వింటూ కూడా విన్నావు. ప్రభుని అడుగు, ప్రభువా లోకమును జయించి కృపని. నా ఇంటిలో ఇదిగో పలాని సమస్య సముద్రం లాగుందయ్యా, పెద్ద బండలాగుందయ్యా, ఇది నీవు
నా ప్రార్థనతో పగలబడతానని చెప్పావు. ఆమేన్. ప్రభువా, ప్రభువా, ఈ బండను సముద్రం వంటి సమస్యను చీల్చు, బండ వంటి సమస్యను పగలగొట్టాయినా, అందులో నుండే నాకు ఆనందం ఇయ్యాలి, అందులో నుండే నాకు సమాధానం ఇయ్యాలి, అందులో నుండే నాకు సంతోషం ఇయ్యాలి, అందులో నుండే నాకు ఆనందం ఇయ్యా. దాని మీదే నేను నడవడానికి సహాయం చెయ్యయ్యా. ఆరిన నేలగా మార్చయ్యా, నీటి మడుగును ఆరిన నేలగా మార్చయ్యాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన ధూపం వలె ప్రభు సన్నిధికి చేరును గాక. ప్రశాంతి ప్రార్థన చేస్తాను.